ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత రఘునందన్ రావు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న బక్కి వెంకటయ్య గులాబీ కండువా వేసుకుని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బుల పంపిణీతో పాటు మందు విందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసం పనిచేశారని తెలిపారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ ఎన్నికల ప్రచారం చేసిన బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరినట్టు రఘునందన్ రావు వెల్లడించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మా నియోజకవర్గం నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ గా బక్కి వెంకటయ్య గారని ఒక భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు ఒక బీఆర్ఎస్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి నాయకుడు బక్కి వెంకటయ్య అనేటువంటి ఒక నాయకుడు, వారి శ్రీమతి సర్పంచ్ గా ఉంది, వారు డీసీసీబీ డైరెక్టర్ గా ఉన్నారు. వారిని తీసుకొని వచ్చి ఎన్నికల కోడ్ వచ్చే కంటే వారం రోజుల ముందు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి లోపల బాధ్యత తీసుకున్నటువంటి వ్యక్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు, ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా అట్లాంటి వాటికి దూరంగా ఉండాల్సినటువంటి విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించబడినటువంటి బక్కి వెంకటయ్య అనేటువంటి మా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దుబ్బాకలో జరిగినటువంటి ఎన్నిక సందర్భంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి చాలా సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో నియమించబడినటువంటి వ్యక్తి ఆయనకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ని దుర్వినియోగం చేసి ఎన్నికల ప్రచారంలో డబ్బుల పంపిణీలో మందు పంపిణీలో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి ఈ రోజు గవర్నర్ వారిని నియమిస్తారు కాబట్టి వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు ఎన్నికల సందర్భంగా వివిధ గ్రామాల లోపల బీఆర్ఎస్ శ్రేణులు కండువాలు వేసుకొని తిరుగుతున్నటువంటి శ్రేణులతో తనకిచ్చినటువంటి ప్రభుత్వ వాహనంలో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినారు శ్రీ బక్కి వెంకటయ్య గారు, చైర్మన్ ఎస్సీ కమిషన్. వారి మీద చర్య తీసుకోమని ఈ రోజు రాష్ట్ర గవర్నర్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా